బాగుపడాలన్నా, కిబోలో ఉన్న వాళ్ళందరికీ మేలు జరగాలన్నా కాయిన్స్ సేల్ అవ్వాలి. కాయిన్స్ సేల్ అయితేనే అన్నింటికి సర్వరోగాలకి ఒక్కటే మందు, కాయిన్ సేల్ అవ్వాలి. కుదిరితే కాయిన్ ఎక్కువ రేట్లో సేల్ అవ్వాలి. ఇంతే. ఇది ఎక్కడైతే అక్కడ మనం అమ్ముకుంటాం. ఇది ఇంటర్నేషనల్ అయితే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడైతే ఇక్కడికి వస్తారు. మనం ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకుంటాం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కువ రేటుకి పోవడం, ఎక్కువగా సేల్ అవ్వడం అనేది మనకున్న అన్ని సమస్యలకి పరిష్కారం. అందుకోసమని ఒక మాట కొంచెం నేను ఎక్స్ట్రాగా మాట్లాడినా అంటే, అకౌంట్స్ ఉన్నవాళ్ళు, కాయిన్స్ ఉన్నవాళ్ళు కిబోలో వచ్చి మైనింగ్స్లో ఉండాలి అని కండిషనల్గా ఎందుకనంటే, అది మీకోసం, అది మన కోసం, మన కంపెనీ కోసం చెప్పాను. ఎందుకంటే అందరూ వస్తే ట్రేడింగ్ ఈరోజు చూశారు కదా, చాలా బాగా అయింది. మరి మనకున్న కమ్యూనిటీ అందరూ కూడా వచ్చి మైనింగ్స్లోకి వస్తే ట్రేడింగ్ ఇంకెంత బాగుంటుంది. అలాగే మైనింగ్స్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ 100 రూపాయలు ఇచ్చేసిన తర్వాత రోజు ఈరోజు చూసినటువంటి ఈ ఏదైతే ట్రేడింగ్ గొప్పగా జరిగిందో దీనికి నేను చెప్తున్నాను వినండి, దీనికి 10-20 రెట్లు ఎక్కువ స్పీడ్ జరుగుతుంది. ఎక్కువ కాయిన్ అమ్మకంలోకి వెళ్తుంది. ఎందుకంటే మైనిట్స్లో రోజువారీ అమ్మకాలు ఎంత ఎక్కువ ఉంటే మన కాయిన్స్ అంత వేగంగా పోతాయి, ఎంత వేగంగా పోతే మన కాయిన్స్ అంత రేటుకి వెళ్తాయి. ఇక్కడ మీరందరూ ఆలోచించాల్సింది, నేను నమ్మినటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గతంలో ఇది అందరూ కాయిన్లు తక్కువగా ఉన్నవాళ్ళు ఇది అర్థం చేసుకోండి, కాయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. కాయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు గతంలో అందరికీ వాళ్ళకి అవకాశం ఉన్న రేటుకి 10, 20, 30కి అమ్మారు. వాళ్ళతోటి ఈ మనకి ఇబో కాయిన్ మంచి రేట్ వస్తుంది అని చెప్పి అని వాళ్ళు నమ్మి మన కంపెనీ తాలూకా రన్నింగ్ చూసి, ఈ డెవలప్మెంట్ అని చూసి వాళ్ళు కొన్నారు, ఏదో ఒక రకంగా డబ్బులు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ కాయిన్స్ కూడా అమ్మాలి, వాళ్ళ కాయిన్స్ కూడా అమ్ముడుపోవాలి. కేవలం ఎక్కువగా ఉన్న కాయిన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే సేల్ అవ్వుకుంటూ పోయిందనుకోండి, మరి మనం చెప్పిన మాటల్ని మనల్ని నమ్మి మన దగ్గర ఈ కాయిన్స్ కొన్న వాళ్ళ సంగతి ఏంటి? నేను ప్రత్యేకించి వాళ్ళందరి దగ్గర నేనైతే కొని ఉంచుకోలేను, నేనే కాదు ఏ కంపెనీ కూడా కొని ఉంచుకోలేదు. మరి అలాగే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ఇచ్చాం, అందులో కాయిన్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది ఈరోజు. కానీ మనది కనీసం ఆ 4-5 రూపాయలు 6 రూపాయల దగ్గరనే మనం ట్రేడ్ అవుతున్నాం. అంటే నా ప్లాన్ అంతా వర్కౌట్ అయిందనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎక్కువ టైం మాట్లాడడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది. తక్కువగా కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు క్లుప్తంగా మీరు ఆలోచించగలరు, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో కానీ మనకంటే రేట్ ఎక్కువ ఉన్నా, లేదా మనంత రేట్ ఉన్నా అక్కడికి వెళ్ళి మనం అమ్ముతాం. అక్కడ అంత రేట్ లేదు, మందే కదా, అన్ని కాయిన్స్ పడిపోయి. ఇంకా పైపెచ్చు మన స్టాండర్డ్గా ఉన్నది ఆ 50 పైసలు దగ్గర, కానీ చాలా కాయిన్స్ మైనస్కి వెళ్ళిపోయి, చాలా మైనస్లోకి వెళ్ళిపోయి. అది భవిష్యత్తులోనైనా మనకు అది మంచి రేట్ వస్తుందని ఒక హోప్, నమ్మకం ఉంది. అది పెరుగుతున్న కొద్ది మనకి దాని ప్లస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం మన రీసీట్లో కాయిన్స్ని తక్కువకి అమ్ముకుంటా ఎక్కువకి మీరు పెట్టి అమ్ముకోవడం వల్ల ఓ మంచి ఫలితం ఉంది. ఆ ఫలితం ఏంటంటే, తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రేటు ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి. మీరు వాళ్ళందరికీ నమ్మించి మీరు చెప్పి మన కాయిన్ పెరుగుతుంది, మన కాయిన్ మంచి రేటుకు వస్తుంది, మన కాయిన్ వల్ల భవిష్యత్తు ఉన్నది, మన కాయిన్ వల్ల జీవితాంతం మనకు మంచి డబ్బు వస్తుంది అని చెప్పి మనం వాళ్ళు తీసుకొచ్చాం కాయిన్స్ కనిపించి. వాళ్ళకి ఎక్కువ రేట్ అవ్వడం వల్ల ఒక్కొక్క కాయిన్ అమ్ముకున్నా వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. 4-5 కాయిన్స్ అమ్ముకున్నా సరే వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. ఇది మొదటి ఉపయోగం. మనం జాగ్రత్తగా ఆలోచించి తక్కువకు అమ్మేయకుండా ఉండడం వల్ల. ఇక నెక్స్ట్, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు తక్కువ రేటుకి అమ్మి మీ దగ్గర ఉన్నటువంటి
మొత్తం ఆస్తినంతా తక్కువకు అమ్ముకొని మీరు కాయిన్ని కోల్పోవడం కంటే ఎక్కువ రేటుకి అమ్ముకోవడం వల్ల మీకు కూడా లాభం. మీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ కాయిన్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత అమ్ముకోవడానికి బ్యాలెన్స్ ఉంటుంది. ఈరోజు 25కి బదులు 100 రూపాయలకి వెళ్తే ఒక్క కాయిన్తో మీ అవసరాలు తీరుతాయి. ఒక్క కాయిన్తో మీ అవసరాలు తీరుతాయి. అలాగే మిగతా వాళ్ళకి కూడా తక్కువ రేటుకి వాళ్ళు అమ్మలేరు. ఎక్కువ రేటుకి ఉండడం వల్ల వాళ్ళు తక్కువ కాయిన్స్ ఉన్నా వాళ్ళు అమ్మేస్తారు. దీనివల్ల వాళ్ళని మనం చెప్పి ఇలా ఉంది, ఇలా ఉంటుంది రండి అని చెప్పేసి ఒక 500 రూపాయలకి మీరు కొనుక్కోండి అని చెప్పేసి నీకు నువ్వే తోడిన దాంట్లో మీకు 100 రూపాయలు వచ్చినాయి, నెలకి ఒక 1000 రూపాయలు ఇంతో అంతో వస్తుందని చెప్పేసి మనం చెప్పాం. ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మనం చెప్పాం. వాళ్ళందరికీ కూడా డబ్బులు వెళ్తే ఎక్కువగా వాళ్ళు ఉపయోగపడతారు. మీరు ఇచ్చిన మాట నిలబడుతుంది, నేను చెప్పిన మాట నిలబడుతుంది. మనందరం ఒకేసారిగా ముందుకు సాగిపోయి మంచి స్థానంలోకి నిలబడతాం. అలా కాకుండా తక్కువ రేటుకే ఇచ్చేయటం వల్ల మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళు వచ్చి అమ్మలేదు. ఎందుకంటే మనం ఎక్కువ రేటుకి వాళ్ళకి అమ్మాం. మనం ఎవరికైతే అకౌంట్స్ ఓపెన్ చేసామో వాళ్ళు అమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నాయి. మరి అమ్మకాలు మనం స్టార్టింగ్లో బండి కోసం, సెల కోసం, కారు కోసం చేసినప్పుడు మనమే లబ్ధి పొందాం. సీనియర్గా కష్టపడ్డాం, మంచిది. నాన్ స్టాకబుల్ మనమే తీసుకున్నాం. ఈరోజు కాయిన్ తీసుకున్నాం. ఈరోజు కాయిన్స్ కూడా మనం అమ్మేసుకుంటాం. అంటే అన్ని రకాలుగా సీనియర్గా మనం బాగుంటుంది. కానీ మనం నమ్మి వచ్చినటువంటి అకౌంట్ హోల్డర్స్ కానీ, మనం నమ్మి కాయిన్స్ కొన్నటువంటి కస్టమర్స్ కానీ న్యాయం జరగదు. ఈ మాట అనడం వల్ల సీనియర్స్కి కోపం వస్తుంది. నా మీద చాలా చాలా భయంకరం కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని సార్లు మేమే లాభాలు పొందేసామో, మాకు కష్టాలు ఉన్నాయి కదా అని. ఎస్, ఆ కష్టాలు పోవాలంటే కొంచెం ఓపు పట్టాలి. సంవత్సరం నుంచి ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎక్కువ రేటు అమ్ముకోవడం వల్ల, ఎక్కువ రేటు పెట్టడం వల్ల మరొక 2-3 నెలల్లో ఇవన్నీ తీరిపోతాయి కదా. ఈ కష్టాలన్నీ పోతాయి. మనందరం మైనస్లోకి రావడం వల్ల మొత్తం అది పెరుగుతుంది, దాని రేటు పెరుగుతుంది. మైనస్లో మన ఉపయోగాలు తీరుతాయి. మీరు రోజు చేస్తున్న పనులే కదా అది చేయమనను. కొత్తగా నేనేం ప్రొడక్ట్ ఇవ్వలేదు, కొత్తగా నేను షాపులు చూపించలేదు, మీకు కొత్తగా మీకేమీ ఆటోలు అయ్యి చూపించట్లేదు. మీరు రోజు చేసే పనిలో దీని ద్వారా చేయమన్నాను. ఆ పనిని మీరు అర్థం చేసుకుంటే చిరస్థాయిగా ఈ ప్రపంచంలో ఓ కంపెనీ బలంగా నిలబడిపోద్ది. ఎప్పుడు ఓ కంపెనీ రావడం పోవడం, కొత్త కంపెనీ కోసం వంపర్లాడడం, మళ్ళీ పోవడం. మనం ఎప్పుడైతే ఈ 3 ఏళ్లలో నాకు తెలిసి ఓ 30కి పైగా కంపెనీలు పోయినాయి. జస్ట్ నాకు తెలిసినంత వరకును. మనం ఇంకా మాటను ఏదో ఒక రకంగా మనం నిలబడి ముందుకెళ్తున్నాం. మరి దీన్ని ఇలాగే కొనసాగాలంటే నా మాటను కూడా మీరు పట్టించుకొని దాన్ని విలువలు తీసుకోవాలి. అలా విలువగా తీసుకున్నప్పుడు నేను చెప్పినా, మీరు ఆశించినా, మనందరం మాటించిన అన్నీ కంప్లీట్గా తిరుగుతాయి. మీరు వేరే వేరే వాటిలోకి వెళ్ళి ఇక్కడ సంపాదించింది మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టి అది కొన్నాళ్ళు అయిన తర్వాత అది ఆగిపోతే అక్కడ కూడా ఇబ్బంది పడి చేయడం కంటే దీన్నే జాగ్రత్తగా చూసుకుంటే మీరు వెళ్ళండి, పర్లేదు. మళ్ళీ నష్టం వచ్చినా ఇక్కడ డబ్బు వస్తుంది మళ్ళా. ఈ సూత్రం గమనించి రేపు ట్రేడింగ్లో తక్కువ రేటుకి అమ్ముకునే సూత్రాన్ని వదిలేయండి. తక్కువ రేటుకి అమ్మేటువంటి సూత్రాన్ని వదిలేయండి. ఇక్కడ మరొక విషయం జరుగుతుంది. మీరు కింద కాయిన్ పెట్టి మళ్ళీ మీరే కొంటున్నారు. మీరు పైకి కాయిన్ పెట్టి మీరు కొన్నా ఒకటే లాభం, మీరు కింద కాయిన్ పెట్టి మీరు కొన్నా ఒకటే లాభం. మీరు కింద పెట్టి ఎవరో కొన్నా, మీరు పైకి పెట్టి ఎవరో కొన్నా ఒకే విధమైన ఫలితాలు వస్తాయి. ఇందులో మార్పు ఏముండదు. ఎందుకంటే అక్కడ 100 రూపాయల విలువైన బీసీ తీసుకునే కూపన్ క్రియేట్ అవుతుంది. అలా 100 రూపాయలకి క్రియేట్ అయినటువంటి ఆ కూపన్కి ఆ 100 రూపాయలు కూడా మీకే, మన చేస్తున్న వాళ్ళకే మనం మొత్తాన్ని ఇచ్చేస్తుందా చూసారు మీరు. 45 రూపాయలు ఒకటి, 55 రూపాయలు ఒకటి. ఇది కేవలం అభివృద్ధి కోసం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి 100 రోజుల తర్వాత మళ్ళీ అవన్నీ మనుగడలోకి వెళ్ళిపోతాయి. ఇది 100 రోజుల తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ ఇంకా అద్భుతంగా జరుగుతుంది.
ఇది అర్థం చేసుకోండి. మా నోటి ఇటు వస్తుంది. ఇక నెక్స్ట్, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు తక్కువ రేటుకి అమ్మి మీ దగ్గర ఉన్నటువంటి నోటి ఇటు వస్తుంది. అటువంటి మొత్తం ఆస్తినంతా తక్కువకు అమ్ముకొని మీరు కాయిన్ని మా నోటి ఇటు వస్తుంది. ఆ తర్వాత వస్తుంది. ఆ ఓటీటీని ఎప్పుడు అనేది ఇంకా లాంచింగ్ డేటు మనం ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు దానికి ఒక ప్లాన్ చేసుకున్నాం. ఒక నార్మల్గా చేయడం కంటే గొప్పగా చేయాలని చెప్పేసి మరి ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మైండ్స్కి తోడు ఓటీటీ కూడా వచ్చిందంటే అక్కడ వచ్చేటువంటి ఆదాయం 100 రోజుల తర్వాత మార్చుకునే బీసీటీ క్యాష్ కాదు, వెంటనే డబ్బులుగా మనం తీసుకునేటువంటి డైరెక్ట్ క్యాష్. అది ఇక్కడ బీసీటీ ఎందుకు ఇస్తున్నాను? ఇక్కడ ఇచ్చేది బీసీటీ, డబ్బులు లేవు. డబ్బులు కొనుక్కున్న బీసీటీలో కొనుక్కునే వారికి వెళ్ళిపోతున్నాయి. మనకు కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్ని మనం 100 రూపాయలకి ఎంత ఉందో అంత 100 ఇక్కడ పంచేయడం జరుగుతుంది, ఇచ్చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఓటీటీ కూడా మీకు యాడ్ అయితే ఖచ్చితంగా ఇదేమో 100 రోజుల తర్వాత వచ్చే క్యాష్, అదేం ప్రతిరోజు వచ్చే క్యాష్. రేపు మైనీడ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మైనీడ్స్ వెంటపాట్లు ఓపెన్ అయిపోతే మళ్ళీ ప్రతిరోజు వచ్చేది అక్కడ మొదలవుతుంది. మరి ఇన్ని ఉపయోగాల వల్ల బీసీటీ అసలు ఖాళీ ఉండదు. ప్రతిదానికి బీసీటీ కనెక్ట్ చేసి ఉన్నది కాబట్టి బీసీటీలోని వచ్చేటువంటి కాయిన్ క్యాష్ మీకు తక్కువ కాయిన్తో ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా రేటు పెంచి అమ్ముకోండి అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. మేము ఇంతకుముందు నేను ఇది కొన్ని విషయాలు రేపు మాట్లాడడం బెటర్ ఏమో, నేను మళ్ళీ మాట్లాడతాను. అది ఓకే. అయితే ఇప్పుడు మైనీడ్స్ ద్వారా ఓటీటీని ఓపెన్ చేయడం వల్ల మనకి నేను ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని రకాలకు కూడా కాయిన్ వెళ్తుంది, అన్ని రకాలకు కూడా ఇన్కమ్ వస్తుంది. మనం ఇప్పుడు నువ్వు అలా చేసావు డాడీ, ఇలా చేసావు డాడీ అని నిందించుకోవడం కంటే మీరు ఇలా చేసారు అలా చేసిన నేను మిమ్మల్ని అనడం లాంటివి చేయకుండా కలిసి పని చేసుకుంటే ఇంకో నెల రోజుల్లోనే సరే మన కాయిన్ మంచి రేటు పోద్ది, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన అవసరాలు అన్నమాట, కష్టాలంటే మన అవసరాలు అన్నీ తీరిపోతాయి. అలా కాకుండా ఇది ఇలాగా అది అలాగా అని మైనస్లో మాట్లాడుకోవడం వల్ల ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి. దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగిపోండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద ఆలోచించి రేపు తక్కువ రేటుకి కాకుండా ఎక్కువ రేటుకి అమ్ముకోండి. తక్కువ రేటుకి అమ్మని నాకు ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ 100 రూపాయలు విలువైన బీసీటీ వెళ్తుంది. ఎక్కువకి అమ్ముకోవడం వల్ల మీకే లాభం. ఎందుకంటే ఇన్ని కాయిన్స్ మీరు అమ్మేసుకోవాల్సిన అవసరం ఉండదు. కూపన్ క్రియేట్ చేసుకున్నవాడైనా కాయిన్ అమ్ముకునే వాళ్ళకైనా తక్కువ కాయిన్స్తో ఎక్కువ డబ్బులు వచ్చే విధానం కరెక్ట్ అయిన విధానం. దాన్ని అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ పోటీ పెట్టి తక్కువకు అమ్మడం అనేది మంచిది కాదు. ఈరోజు ఎన్ని కాయిన్స్ వెళ్ళాలో అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ 100 రూపాయలు విలువ అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ 100 రూపాయల విలువ అనేది కాన్స్టెంట్గా ఉంది. అందులో కాయిన్ రేటు తక్కువైపోతే అక్కడ తగ్గదు, కాయిన్ రేట్ ఎక్కువైపోతే అక్కడ పెరగదు. అక్కడ ఒకేలాగా ఉన్నప్పుడు మీరు ఎందుకు తక్కువగా అమ్మేసుకోవాలి? నా కాయిన్ వ్యాంగ్ అయిపోవాలని కిందన పెట్టేయడం వల్ల మన కాయిన్ రేటు తగ్గిపోతుంది. ఈరోజు ఎన్ని అవసరాలు ఉన్నాయి, అన్నీ కొంటాం మనం, అన్నీ సేల్ అవుతాయి, అందులో నేను ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఈవేళ 1,00,000 కాయిన్స్ సేల్ అయ్యాయి అనుకుందాం. 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు క్యాష్ మార్కెట్ జరిగింది. అలా కాదు,
రూ. 100 చొప్పున ఇచ్చినా సరే ఈరోజు ఎంత ఎంత మార్కెట్ అవుతుంది? రూ. 100 చొప్పునైనా ఇక్కడ తక్కువ కాయిన్స్ తోటి అయిపోద్ది. 1000 కాయిన్స్ అయితే ₹1,00,000, అంటే 4,000 కాయిన్స్ తోటి 5,000 కాయిన్స్ తోటి ₹5,00,000 మార్కెట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు 1,00,000 కాయిన్స్ తోటి 5,00,000 మార్కెట్ జరిగింది. అంటే మీరే మీ సంపదను కోల్పోతున్నారు. జరిగే మార్కెట్ అంతకంటే మారదు, కానీ మీ కాయిన్ సేవ్ అవుతుంది. మనం మాట ఇచ్చి కనిపించిన వాళ్ళు నిలబడతారు, మనం మాట ఇచ్చి అకౌంట్ తీసుకున్న వాళ్ళు నిలబడతారు. మనం మన స్వార్థాన్ని లాభంతో ముడిపెట్టి మన కాయిన్ని మిగిల్చుకుంటే కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు మనలో చాలామంది కిబోలో పనిచేయడానికి కానీ, అంటే మైనిట్స్ పనిచేయడానికి కానీ, మైనిట్స్ అకౌంట్ తీసుకోవడానికి కానీ ముందు రాకపోగా మైనిట్స్కి ఎవరు వెళ్ళొద్దు అని మీలో మీరే ఒక కట్టడి చేసుకుని ఉండిపోయారు. దానివల్ల ఏమవుతుంది? మన బిజినెస్సే డౌన్ అయిపోతుంది. ఈరోజు మార్కెట్ అవుతున్నప్పుడు మమ్మల్ని వదిలేసి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని నాకే ఫోన్ చేసి కొంతమంది అడిగారు. మేము ముందు వచ్చాం కదా, మమ్మల్ని వదిలేసారటని. రండి అని అన్నప్పుడు మీరెవరు వెళ్ళొద్దు అని వాయిస్ ఇచ్చింది వాళ్ళే, అంటే కొంతమంది. రండి మనం కలిసి పని చేద్దాం అంటే ఇంత ఇంటూ ఇంత ఎంత వచ్చేస్తుంది మీకు అన్నారు. ఓకే, ఈవేళ వచ్చిన 100 మీకే పని చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి పని చేసుకోవచ్చు. ఇప్పుడు 100 మంది వచ్చి దాన్ని ఓపెన్ చేస్తే 100 మంది అనేది మనం రాకపోయినా మన కంపెనీ నుంచి వచ్చేస్తారు ఆటోమేటిక్. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ రీచ్ అయిపోయారు దగ్గరికి. కానీ అదేదో ఒకప్పుడు బలంగా కష్టపడినటువంటి శక్తి సామర్థ్యాలు, యుక్తి శక్తులు ఉన్నటువంటి మీరు రావడం వల్ల ఇప్పుడు మన తాలూకా ఓటీటీలోను అద్భుతం జరిగేటువంటి ఓ మంచి ప్లాన్ అది. మంచి ఇన్కమ్ రైజ్ అవుతుంది. ఎలా అంటే మన కమ్యూనిటీ ఉంది, ఈ కమ్యూనిటీ అంతా అమ్ముకోవడానికే కూర్చున్నారు. వీళ్ళ నుంచి ఇంకెటువంటి బిజినెస్ జరగలేదు. మరి కొనేవాడు కావాలి. ప్రపంచ మార్కెట్లోకి వెళ్తే ఈరోజు తక్కువ ఉంది. అందుకే మనం బీసీని క్రియేట్ చేసాం. మరి ఇందులో చేయడం వల్ల మీరు రోజు బతుకే ఇందులోకి వస్తుంది. కానీ ఓటీటీలో రావడం వల్ల ఒక కస్టమరు, అంటే ఒక చేసుకున్నవాడు ఓ ₹30, ₹30 వాడు నెలకి పే చేస్తుంటాడు. మధ్యలో మూవీస్ చూస్తే దానికి పే చేస్తుంటాడు, ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ చూస్తే దానికి పే చేస్తుంటాడు. ఇప్పుడు అది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పే చేస్తుంటాడు. మరి ఇవన్నింటి వల్ల మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ మంత్? ఇప్పుడు మనకున్న వ్యక్తులు నెలకు ₹30 కడుతున్నారు అనుకోండి. ఇప్పుడు మన కమ్యూనిటీ ఎంత వస్తుంది? దాని నుంచి ఎంత మార్కెట్ క్రియేట్ అవుతుంది? ఈ మనకున్న కమ్యూనిటీలో ఒక 10% మూవీస్ చూస్తున్నారు అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 10% చాలు. మూవీస్ చూస్తున్నారు, ఎంత వస్తుంది మనకి? అద్భుతంగా డబ్బు వస్తుంది. నెల వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. మరి వీళ్ళే వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మైనిస్ కొంటున్నారు అనుకోండి, అలా రోజు క్యాష్ వస్తుంది. ఈ కంటిన్యూషన్ ఫ్లోని అర్థం చేసుకోండి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరిని వదిలేదు. అందరినీ రమ్మని పిలుస్తున్నాను, మనమే వెళ్ళట్లేదు, రావట్లేదు. ఇంకా వెళ్ళోళ్ళు కూడా వద్దని కొంతమంది అన్నారు, అందరూ అనట్లేదు. వాళ్ళు చేయరు, ఇంకోటి చేస్తే ఒప్పుకోరు. కానీ దీని సమస్యను పరిష్కరించేయాలని చెప్తారు. అంటే అది ఇరకాటంలో, అంటే ఇబ్బంది పెట్టి మనం చేయమనడం అనేది ఎవరు చేయలేరు. నేనైనా మీరైనా ఎవరైనా అలాగే ఉంటారు. కానీ కలిసి మనందరం కలిసి పనిచేస్తే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని రేపు మీ కాయిన్స్ని తక్కువ రేటుకి పెట్టేసుకొని అమ్మేసుకోకుండా మంచి రేటుకి అమ్ముకోండి. అదే చెప్పాను కదా,
5,000 కాయిన్స్ 100 రూపాయలు చొప్పున అమ్మిన 5 లక్షల రూపాయల మార్కెట్ జరుగుతుంది. 5 రూపాయల చొప్పున 1,00,000 కాయిన్స్ అమ్మిన 5 లక్షల మార్కెట్ జరుగుతుంది. 1 రూపాయి చొప్పున 5 లక్షల కాయిన్స్ అయినా 5 లక్షల మార్కెట్ జరుగుతుంది. అంటే మార్కెట్ వాల్యూ మారదు, మీ ఆస్తులు కరిగిపోతున్నాయి. ఇది గమనించండి. పోటీ పడి కంపెనీని డెవలప్ చేయాలి, పోటీ పడి మీరు డెవలప్ అవ్వాలి, పోటీ పడి మీ సంపాదన పెరగాలి. కానీ తిరోగమనం ఉండకూడదు. నీకంటే నేను తక్కువ కమ్ముతాను, నీకంటే నేను తక్కువ కమ్ముతాను, ఆడికంటే నేను తక్కువ కమ్ముతాను అనడం వల్ల మీ ఆస్తి సన్నగిలిపోద్ది, కరిగిపోద్ది. పెరుగుతుంది, ఆ పైకి వెళ్తుంది మానండి. అమ్మి ఎక్కడైతే సేల్ అవుతుందో అక్కడ పెట్టండి. మార్కెట్కి ఎంత అవసరమో అంతే కొంటారు. జనాలకి ఆ రోజు ఎంత అవసరం ఉందో అంతే కొంటారు. ఇప్పుడు మనందరం చేయాల్సింది రోజువారీ అవసరాలు పెంచాలి, అప్పుడు ఈ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అందుకే మైనిట్స్కి అందరూ రండి, యాక్టివేట్ చేసుకోండి. నేను వెండర్ పాట్లు ఇచ్చేసిన తర్వాత అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈలోగా మనం ఒకటి ఇటు చేద్దాం. ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆలోచనతో చేయకూడదు. ఇప్పుడు చేస్తున్నాం కదమ్మా. తర్వాత ఒక వెండర్ పాట్లు ఒక దగ్గర ఓపెన్ చేసి అక్కడ చేసి ఆ చుట్టూ కొనిపించండి అనే ఆలోచన కొంతమందిలో ఉంది. ఇప్పుడు దానికి కస్టమర్ లేకుండా వెండర్ రాడు, వెండర్ లేకుండా కస్టమర్ రాడు. అంటే పిల్ల ముందా గుడ్డు ముందా అనే సామెత అనమాట. సో అందువల్ల మనమే ఒక అడుగు ముందుకేసి ముందు కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాం, నెక్స్ట్ వెండర్ని తీసుకొస్తాం. ఇప్పుడు బ్యాంక్ కావాల్సింది ఏంటి? నీకు లోన్ కావాలి. అయితే నువ్వేం వ్యాపారం చేస్తావు, దానికి ఏమి హామీ ఇస్తావు, కొలాటరల్ అని అడుగుతాడు. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేస్తాను, మీరు కరెక్ట్ ఇచ్చేస్తే కరెక్ట్ కట్టేస్తాను అంటే అది ఇవ్వడు. అలాగే ఇగో ఇంతమంది కస్టమర్స్ మన మైండ్స్ ఉన్నారు, ఇదిగో ఈ వెండర్ పార్ట్ ఇలాగా అని అన్నప్పుడు అది చక్కగా నడుస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. సమస్యను పెంచుకుంటూ మనలో మనమే అనుకుంటూ వెళ్తే అది సమస్యగానే మిగిలిపోతుంది. ఒకడు పని చేస్తున్నాడు, వాడికి అది కొంతమంది పని చేస్తున్నాడు అన్నప్పుడు మనం కూడా వచ్చి పని చేస్తే మంచి జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకొని ముందుకు రండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.